12,000కి 13,000కి డైమెన్సిటీ 7300 6500 mAh బ్యాటరీ, UFS 3.1 స్టోరేజ్, అట్రాక్టివ్ డిజైన్, బెస్ట్ కెమెరాస్ ఇవన్నీ దొరికితే ఎలా ఉంటుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పటి వరకు ఇవన్నీ కళ మాత్రమే, కానీ దీంతో నిజమవుతుంది. ఇదే వివో T4X 5G స్మార్ట్ ఫోన్. వివో T సిరీస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్, ఇది అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చిన వివో T3X హిట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ లో మోర్ దెన్ 1 lakh కస్టమర్స్ కొని బెస్ట్ రేటింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు అదే ఫోన్ యొక్క సక్సెసర్ లాంచ్ అయిపోయింది. ఇదే వివో T4X 5G స్మార్ట్ ఫోన్. మరి ఇది ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, గేమింగ్ ఎలా ఉంది, హీటింగ్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఇంతకీ కొనొచ్చా లేదా, ప్రతిదీ డీటెయిల్గా చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. ఫస్ట్ అయితే మన స్టైల్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్విక్ అన్బాక్సింగ్ చేద్దాం. దిస్ ఇస్ ద బాక్స్. ఓపెన్ చేస్తే యూజర్ మాన్యువల్, TPU కేస్, OTG కేబుల్, 44 వాట్స్ అడాప్టర్, సిమ్ ఇంజెక్టింగ్ పిన్ అండ్ ఇదిగో మన ఫోన్. ఫోన్ పట్టుకోగానే ఫస్ట్ ఇంప్రెషన్ కంఫర్టబుల్ గా ఉంది, గ్రిప్ బాగుంది, షార్ప్ ఎడ్జెస్ లేవు అండ్ వెయిట్ కూడా ఎక్కువ లేదు, స్లిమ్ గా ఉంది ఫోన్. ఇంకా లుక్స్ విషయానికి వస్తే చమక్ చమక్ అని మెరుస్తుంది. ఇక ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడితే ముందు దీని పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి భయ్యా. బికాస్ దీంట్లో ఉంది డైమెన్సిటీ 7300 అంటే 4nm 2.5 GHz ఆక్టోకో చిప్ సెట్, 6 lakh ప్లస్ అండర్ 2 స్కోర్ తో పాటు CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే దిమ్మ తిరిగేలా 95% రిజల్ట్ వచ్చింది. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇచ్చారు విత్ 3 మోడ్స్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్. దాంట్లో ఒక ఫీచర్ మోషన్ కంట్రోల్, దాంట్లో 6 మోషన్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. BGMI స్మూత్ లో ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. 30 minutes గేమింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ బాగుంది, స్మూత్ గా ఉంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. 60 FPS అయితే తీసిస్తుంది అండ్ గైరోస్కోప్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఇక హీటింగ్ అంటారా, టెంపరేచర్ రీడింగ్స్ మీ ముందే ఉన్నాయి, ఓవర్ హీట్ ఏం కాలేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇది మనకు తీసిస్తుంది. BGMI ఒకటే కాదు, ఫ్రీ ఫైర్, COD లాంటి గేమ్స్ కూడా మీరు వితౌట్ ఎనీ టెన్షన్ దీంట్లో గేమింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇదైతే మనకు ప్రొవైడ్ చేస్తుంది భయ్య. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. ఫోన్ లో ప్రతి యాప్ అండ్ UI 120 Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు 4500 nits పీక్ బ్రైట్నెస్ ఈ యొక్క డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుందంట. బట్ నేను బ్రాండ్ ని అడిగింది ఏంటి అంటే హై బ్రైట్నెస్ ఎంత అని అడిగాను భయ్య. వాళ్ళు చెప్పిన సమాధానం 1050 nits హై బ్రైట్నెస్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇన్నఫ్ అని చెప్తాను. దాంతో పాటు 240 Hz టచ్ సాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్ చేస్తుంది. అంటే యూట్యూబ్ లో మీరు HDR కంటెంట్ ని చూసుకోవచ్చు. అలాగే 83% NTSC, 393 PPI పిక్సెల్ డెన్సిటీ తో పాటుగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. బట్ డిస్ప్లే చుట్టూ మీకు బిజల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు చిన్ కూడా కనిపిస్తుంది, అది మాత్రం మీరు మర్చిపోకండి. అండ్ ఇట్స్ ఏ 8-bit డిస్ప్లే భయ్య, అది కూడా మర్చిపోకండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే యాజ్ యూ నో ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది. దాన్ని ఛార్జ్ చేయడానికి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇచ్చారు. 0 to ఫుల్ ఛార్జ్ కావడానికి నియర్ గా మనకు 80 minutes పడుతుంది భయ్య. అదే మీకు 10% 20% బ్యాటరీ ఉంటే మాత్రం ఈజీగా మనకు 60 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి చూసుకోండి. అయినా కూడా మనకు బ్యాటరీ మనకు మొబైల్ ఎక్కువ ఉంది భయ్య, అది మాత్రం మీరు మర్చిపోకండి. దాంతో పాటు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫోన్ తో మీరు వేరే ఫోన్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. మనకు ఈజీగా ఎబో 1 day బ్యాటరీ బ్యాకప్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. బ్యాటరీకి సంబంధించి మీకు ఎలాంటి ఇష్యూ రాదు భయ్య, ఇది మాత్రం గ్యారంటీ. బికాస్ మనకు లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇది 6GB అండ్ 8GB ర్యామ్ తో వస్తుంది. ప్రెసెంట్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇలా ఉన్నాయి బికాస్ ఆఫ్ DDR4X అండ్ UFS 3.1. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో మీరు ర్యామ్ ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు OS విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది లేటెస్ట్ FunTouch OS 15 బేస్డ్ Android 15 తో వస్తుంది. 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఈ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీకు బిలో 15,000 రూపీస్ లో ఆఫర్ చేస్తున్నారు భయ్య, ఇది మాత్రం వెరీ వెరీ ఇంప్రెసివ్. దాంతో పాటుగా మనకు యాప్స్ ని క్లోన్ చేసుకోవచ్చు అండ్ ఆటో కాల్ రికార్డింగ్ కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్. ఇలాంటి ఫీచర్స్ మనకు FunTouch OS 15 ఆఫర్ చేస్తుంది భయ్య. ఇక యాడ్స్ విషయానికి వస్తే యాడ్స్ అయితే మొబైల్ లో లేవు, కానీ బ్లోట్వేర్ విషయానికి వస్తే మనకు లైట్ గా బ్లోట్వేర్ మొబైల్ లో కనిపిస్తుంది. దాంతో పాటుగా హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అది మాత్రం మీరు ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఓపెన్ చేసి మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న కలర్ ని ప్రోటాన్ పర్పుల్ అంటారు. కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే కాదు, ఫ్రంట్ కి కూడా మనకు ఇదే కలర్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఇది కాకుండా ఇంకో కలర్ కూడా ఉంది, దాన్ని మరీన్ బ్లూ అంటారు. ఇక ఫోన్ మనకు పాలీకార్బోనేట్ బ్యాక్ తో వస్తుంది భయ్య, అంటే ప్లాస్టిక్ అన్నమాట. దాంతో పాటు స్క్రీన్ కి మనకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంది. అంటే మీరు ఫోన్ బై చేయగానే, ఫోన్ మీ దగ్గర రాగానే హడావుడిగా స్క్రీన్ గార్డ్ వేయాల్సిన పని లేదు. నెమ్మదిగా దొరికిన తర్వాత మీరు స్క్రీన్ గార్డ్ వేయించుకోవచ్చు భయ్య. ఫోన్ లో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని రెస్పాన్స్ టైం ఫాస్ట్ గా ఉంది. దీంట్లో మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు భయ్య.
దీని రెస్పాన్స్ టైం బాగుంది కాబట్టి స్మూత్ గా మనకు వెళ్ళిపోతుంది అనమాట. దాంతో పాటు మనకు రియర్ సైడ్ లో కెమెరా బంప్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఏ గ్లాస్, ఎస్ మనకు గ్లాస్ లో కెమెరా బంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి మాత్రం మొబైల్ యొక్క డిజైన్ బాగుంది భయ్యా, అంటే మనకు కొంచెము ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక మొబైల్ యొక్క వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే లార్జ్ బ్యాటరీ ఉన్నప్పటికీ జస్ట్ 204 గ్రామ్స్ వెయిట్, 8.09 mm థిక్నెస్ తో వస్తుంది. మీన్స్ ఈ సెగ్మెంట్ లో స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ కాబోస్తుంది అనమాట. దాంతో పాటుగా మనకు బాక్సీ డిజైన్ ఉన్నప్పటికీ కూడా కర్వ్డ్ బ్యాక్ ఇచ్చారు, పట్టుకోవడానికి బాగుంది. కానీ మీరు దీన్ని వన్ హ్యాండ్ యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం కష్టమే, ఇలా రెండు చేతులతో పట్టుకొని యూజ్ చేయాలి, లేదంటే ఫోన్ లో వన్ హ్యాండ్ ఫీచర్ ఆన్ చేసుకోవాలి. మరి ఫోన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే మాత్రం నైస్, బాగానే చేశారు, ఈక్వల్ గానే చేశారు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తుంది విత్ 8 5G బ్యాండ్స్. నెట్వర్క్ లో మీకు ఎలాంటి ఇష్యూ లేదు, కానీ ఇక్కడ మనకు హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ అండ్ NFC లీవ్ భయ, ఈ 3 ఫీచర్స్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేయడం లేదు. కానీ డ్యూయల్ స్పీకర్స్ మనకు ఆఫర్ చేస్తుంది, అప్ టు మీరు 400% ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్ బ్లాస్టర్, Wi-Fi 6, Bluetooth 5.4, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ తో పాటు IP64 రేటింగ్ తో వస్తుంది. మీన్స్ ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయిపోతుంది. దాంతో పాటు హాప్టిక్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే జస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వైబ్రేషన్ మాత్రమే. చూసుకోండి, అంటే మనకు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అదే విధంగా ఉంటుంది. దాంతో పాటు ఇంకో విషయం మీకు చెప్పాల్సింది, మొబైల్ లో మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్ లేదు, సింగిల్ మైక్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మనకు డౌన్ సైడ్ లో ఉంటుంది, అప్ సైడ్ లో మనకు మైక్ మాత్రం లేదు భయ. బట్ మనకు రియర్ సైడ్ లో డైనామిక్ లైట్ ఉంది, ఇన్కమింగ్ కాల్స్ కి, నోటిఫికేషన్స్ కి, మ్యూజిక్ అండ్ బ్యాటరీ లెవెల్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 6 కలర్స్ లో మీకు నచ్చిన దాన్ని పెట్టుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు వితౌట్ ఎనీ అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్. 2 మెగాపిక్సెల్ బోకే మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫోటో శాంపుల్స్ మీ ముందున్నాయి, కలర్స్ డైనామిక్ రేంజ్ బాగున్నాయి, నేచురల్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది నాకు చాలా నచ్చింది. అప్పుడప్పుడు కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, డార్క్ గా ఫొటోస్ వస్తున్నాయి, డే టైమ్ లో ఫొటోస్ బాగా వస్తున్నాయి. అలాగే నైట్ టైమ్ లో తీసిన ఫొటోస్ చూస్తే డీటెయిల్స్, కలర్స్ డీసెంట్ గా వస్తున్నాయి, పోర్ట్రేట్ ఫొటోస్ బాగున్నాయి, మీరే చూడొచ్చు. ఇక వీడియో చూస్తే 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా కలర్స్ నేచురల్ గానే ఇస్తుంది, స్టెబిలైజేషన్ పర్లేదు, దీంతో మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే మనకు స్లో మోషన్ కోసం 720p 120 fps ఇస్తున్నారు, దాని రిజల్ట్ ఇలా ఉంది. కెమెరా యాప్ లో 50 MP, డాక్యుమెంట్స్, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫోటో ఎడిటింగ్ లో ఏ ఫీచర్స్ అయినా AI రిపేర్ అండ్ AI ఎరేజర్ ఇస్తున్నారు. ఇక సెల్ఫీస్ కోసం పంచోలో మనకు 8 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, దాని కెమెరా శాంపుల్స్ మీ ముందున్నాయి, కలర్స్ షార్ప్నెస్ బాగున్నాయి, డైనామిక్ రేంజ్ అప్పుడప్పుడు స్ట్రగుల్ చేస్తుంది, కానీ ఓవర్ సాచురేషన్ ఎక్కడా లేదు, అది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు ప్రొవైడ్ చేసింది నేచురల్ కలర్స్ మాత్రమే. ఇది మాత్రం నాకు ఫొటోస్ లో అండ్ వీడియోస్ లో చాలా బాగా నచ్చింది భయ్య. మొత్తానికి అయితే మనకు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. మీకు కెమెరా శాంపుల్స్ చూడాలి అనుకుంటే మాత్రం గూగుల్ డ్రైవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి చూడండి, చెక్అౌట్ చేయడం మర్చిపోకండి. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అంటే మాత్రం బేస్ వేరియంట్ అయిన 6GB అండ్ 128GB విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 13,000కి ఇండియా మార్కెట్ లో రాబోతుంది భయ్య. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఎస్ వర్త్ అని చెప్తాను, బికాజ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది బెస్ట్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, OS అప్డేట్స్, దాంతోపాటు మనకు ర్యామ్ స్టోరేజ్ టైప్ మనకు లాస్ట్ టైం మనకు ప్రొవైడ్ చేసింది 4GB ర్యామ్ అండ్ 128GB, బట్ మనకు ఈసారి బేస్ వేరియంట్ 6GB అండ్ 128GB ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసిన చిప్సెట్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకు ఓవరాల్ గా ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో వర్తి. కానీ LCD డిస్ప్లే కాకుండా ఎమ్యులేట్ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం అది అత్యాశ అయిపోతుంది భయ్య. ఎక్కడ ఒక దగ్గర ఉండాలి కదా కాస్ట్ కటింగ్, అది డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే దగ్గర మాత్రం మీరు కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. బిలో 15,000 రూపీస్ తో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మొబైల్ మీద మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ కూపన్ కోడ్ ని ఎంటర్ చేయండి, వాల్ ఆఫ్ టెక్. ఈ కూపన్ కోడ్ ని మీరు ఎంటర్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో ఎంటర్ చేయండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ పట్టేయండి. మీకు కావాల్సిన ప్రతి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి చెక్అౌట్ చేయండి, మర్చిపోకండి భయ్య. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.